వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో గల గడప గడప ప్రచారం వినూత్నంగా ప్రచారం ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. కేసీఆర్ పై సీట్ విచారణను నిరసిస్తూ ఆలేరులో నల్ల బ్యాచీలతో నిరసన. రాకిల్స్ కాలనీలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రచారం. విద్యతో పాటు వెలుగులను పెంపొందించుకోవాలి అన్న టీకుల్లా శ్రీనివాస్ రెడ్డి. ఆశీర్వదించండి, అండగా ఉంటాను. 38వ వార్డులో ప్రచారం ప్రారంభం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎల్ఎన్ గౌడ్. చౌటుపల్ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన. మదర్ తెరిసా గృహమును సందర్శించిన జోసెఫ్ మేరీ అమ్మ. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్న ప్రసాదం సేవా ఆశ్రమ ట్రస్ట్ షష్ఠి వార్షికోత్సవం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గూండాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆందోళన. మున్సిపల్ ఎన్నికల బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్ల వెల్లడి. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. మండల పార్టీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో నిరసన. కేసీఆర్ కి సీట్ నోటీసులు ఇవ్వడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరసనలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మొదటి వార్డు కౌలిగర్ అరుణ రాజేష్, 2వ వార్డు మధు, 3వ వార్డు రామచందర్, 4వ వార్డు కాటపత్రి ఆంజనేయులు, స్వప్న కౌన్సిలర్ల వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వినూత్నంగా దోశలు వేస్తూ, ఇస్త్రీ చేస్తూ, కటింగ్ చేస్తూ ఓటర్లను ఆకర్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 1వ వార్డు గౌలికర్ అరుణ, 2వ వార్డు రాజేష్, 3వ వార్డు మధు, రామచందర్, 4వ కాటపత్రి ఆంజనేయులు, స్వప్న కౌన్సిలర్ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వినూత్నంగా దోశలు వేస్తూ, ఇస్త్రీ చేస్తూ, కటింగ్ చేస్తూ ఓటర్లను ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడికి ఇంట్లోడా ఇంట్లోడా అది నాలుగు ఉన్నాయమ్మా బాగాలేదు. మొన్న ఇల్లు కట్టించిన నన్ను గెలిపించిన ఓట్లేసి మధుని గెలిపేది రామచంద్ర మధు ఇద్దరు ఈ వార్డుకు అభివృద్ధి చేస్తాను. నీకు ఏదున్నా నేను ఉంటా. ఇంటికొచ్చి పని చేసిపోతాడు. మాట ఇస్తున్నాం కదా, మాట ఇస్తాం కదా. ఏం గుర్తురా ఏం లేదు. రైట్ 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 ఫోన్ చేస్తాం. చెప్పు ఇల్లు నేచురల్ అన్న ఒక్కసారి అంటే నాచురల్ చూడు అనుకుంటుంది. ఏ గరమే లేదు అది
ఆలోచన చేస్తున్నా. తిరగండి కొంచెం, ఇద్దరు తిరగండి. అంజనా అంజనా తిరగండి కొంచెం, అమ్మాయి తిరుగు. హలో నాకెందలది అమ్మ దొర తల్లి గుర్తుపట్టా గుర్తుపట్టా అన్ని కాంగ్రెస్ పార్టీ పోలపరాలకు ఫోన్ చేసి ఉద్ధరించారు. ఈ రోజు ఇస్తుంది మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా యాదగిరిపల్లికి సంబంధించి ఇక్కడ యాదగిరిపల్లి కాలనీ, బుడిగజంగాల కాలనీ గత 10 ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోకపోతే వాళ్ళంతా మార్పు కోరుకొని మా బిడ్డ బీలేలో గెలిస్తే మరి అభివృద్ధి అని చెప్పి ఆకాంక్షించి మేము గెలవగానే ఇక్కడ ఏదైతే 60-70 ఇండ్లు వాళ్ళు గతంలో కూలగొట్టిన ఇళ్లను పోకుండా కాపాడి వాళ్ళకి డబల్ రోడ్ వేసి యాదగిరిపల్లి నుంచి గాంధీనగర్ కూడా డబల్ రోడ్ వేయడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా మాకు రేషన్ కార్డు ఇచ్చిండు, మాకు సన్న బియ్యం వస్తున్నాయి, మా కాలంలో 30 ఇండ్లు వచ్చినాయి, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూడిద మధు, 3వ వార్డు అభ్యర్థిగా బరిగ రామచంద్రను భారీ మెజార్టీతో గెలిపిస్తాం. బరిగ రామచంద్ర రమ్య గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఏ ఇంటి పోయినా హారతులు పడుతున్నారు. నిజంగా ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంకా యారుటను ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కొండపైన ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు గత 50 సంవత్సరాలుగా స్వామివారిని నమ్ముకొని నాయ బ్రాహ్మణులు అక్కడ చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ఒక ప్రభుత్వ విప్పుగా ఎమ్మెల్యేగా ఒక మాట ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళకు తిరుపతి తరహాలో శాలరీలు ఇప్పించే బాధ్యతగా పే స్కేల్ వచ్చే విధంగా నాయ బ్రాహ్మణులకు నా సహకారం చేస్తానని చెప్పి మాటిస్తూ రజకులు కూడా గత తాత తన నుంచి కూడా కొండపైన చేస్తున్నారు. వాళ్ళకు రజకులు కూడా కొండపైన అవకాశం కల్పిస్తాం. ముఖ్యంగా ఈ యాదగిరిగుట్ట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందలే. ధనిక రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీ ముఖ్యంగా తెలంగాణ తిరుపతిగా పిలువబడే యాదగిరిగుట్టను అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు కానీ షాపులు కోల్పోయిన వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాకు కొండంత అన్న ఉన్నాడు, మీకు నేను మీ బిడ్డగా సేవకుడిగా సేవ చేస్తున్నా. మీరు ఆలోచన చేసి అభివృద్ధికి పట్టం కట్టండి. వాళ్ళు డబ్బులతో వస్తున్నారు, మేము పనిచేసి వస్తున్నాం. మీ బిడ్డగా ఇంకా యాదగిరిగుట్ట పట్టణాన్ని, మున్సిపాలిటీని అన్ని అంగరంగ వైభవంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను, సిపిఐ బలపరిచిన అభ్యర్థులు, అదేవిధంగా 11 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థి, 1 వార్డులో సిపిఐ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ పోటీ లేదు. ఇలా మొత్తం ఏ ఇంటికి పోయినా మేము కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీర్లైలే మా బిడ్డ, మేము చేయి గుర్తు కొట్టేస్తామంటున్నారు. మీరు ఆలోచన చేసి అభివృద్ధికి పట్టం కట్టండి. వాళ్ళు ఏమున్నా బెదిరింపు రాజకీయాలు, డబ్బుల రాజకీయాలు చేస్తున్నారు. మా కార్యకర్తలు కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్త, ఇలా కష్టాలు తెలిసిన కార్యకర్తగా ఆ వార్డులో నిలబెట్టాం. కాబట్టి మీరు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద కొట్టేసి గెలిపించండి. ఆలేరు పట్టణం, యాదగిరిగుట్ట పట్టణం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ఫోన్ ట్యాపింగ్ పేరిట కొనసాగుతున్న సిట్ విచారణను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాచీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను గౌరవించకుండా అరాచక పాలన చేస్తున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ఫోన్ ట్యాపింగ్ పేరిట కొనసాగుతున్న సీట్ విచారణను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాచీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను గౌరవించకుండా అరాచక పాలన చేస్తున్నారని, అనేక అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, పిఎస్సిఎస్ మాజీ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురహరి, సీనియర్ నాయకులు జంపాల దశరథ, జూకంటి ఉప్పలయ్య, కర్రె అశోక్, మాదాసు ఫిలిప్స్, కందుల శంకర్, బీజాని మధు, పోరెడ్డి శ్రీనివాస్, పశికంటి శ్రీనివాస్, యాట శివ, మూర్తల రమణారెడ్డి, బింగిరవి, కుండే సంపత్,
జూకంటి సంపత్, గట్టు రాజు, పాకల హరీష్, కటకం బాలరాజు, బాసాని ప్రశాంత్, ఎండి జవాల్, మురిగాడి వెంకటేష్ మాధవి, కెసగల్ల అనసూయ, సీసా మహేశ్వరి, మురిగాడి ఇందిర, విజయ జ్యోతి, యాట జయ, లావణ్య, కవిత, మౌనిక తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు మానసిక వేదన గురి చేయాలనే ఒక కుట్రపూరితమైనటువంటి చర్య రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉన్నది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా మనోధైర్యంతో ఎదుర్కోవడానికి మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు మనోధైర్యంతో ఈరోజు వాళ్ళు సిట్ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ పిలిస్తే అటెండ్ అవుతూ ఉన్నారు. కానీ ఒక్కటి రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో రైతన్నకు గుండె ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అవ్వకు అయ్యకు మరి ఈరోజు గుండె ధైర్యాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మంచినీటి తిప్పలు లేకుండా, బిందెలు రోడ్ల మీదకి తీసుకురాకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించింది కేసీఆర్. ఆడపిల్ల పెళ్ళంటే బెంగ లేకుండా వారికి భరోసానిచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు కరెంటు కష్టాలు లేవు అంటే కేసీఆర్ గారి పుణ్యమే. మరి నీళ్ళ కటకట లేదంటే కేసీఆర్ గారి పుణ్యమే. అన్ని రంగాలలో కూడా తెలంగాణ రాష్ట్రం ప్రగతి సాధించి దేశంలోనే గొప్పగా నిలబెట్టిన కేసీఆర్ గారిని ఈరోజు అవమానపరిచే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా గౌరవించకుండా ఈరోజు అరాచక పాలన రేవంత్ రెడ్డి గారిది. మరి అదేవిధంగా అనేక అక్రమ కేసులు పెట్టి ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని, తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈరోజు ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారిది. ఎన్ని అగచాట్లు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా కేసీఆర్ గారి కీర్తిని నువ్వు అర ఇంచు మందం కూడా తగ్గించలేవు రేవంత్ రెడ్డి. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని మర్చిపోరు. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఈరోజు తెలంగాణను అవమానపరుస్తున్న రేవంత్ రెడ్డికి ఈ మున్సిపల్ ఎన్నికలలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. నీ అరాచకాలని మరి అరికట్టే ప్రయత్నం ఈరోజు తెలంగాణ ప్రజలు తప్పకుండా చేస్తారు. మీరు ప్రతి ఎన్నికల ముందు ఏదో ఒక డ్రామా ప్లే చేస్తూ ఉంటారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక కొత్త డ్రామాకు తెరలేపినారు. మీరు సిట్ అనే పేరు మీద మళ్ళీ ఎంక్వైరీకి పిలవాల్సిన అవసరమే లేదు. 2 సంవత్సరాలైంది ఫోన్ ట్యాపింగ్ మీద. ఏమైనా తమాషాగా ఉందా మీకు? ఇదేమైనా చిన్నపిల్లలు ఆడుకునే ఆటనా? 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద చదివిందే చదువుడు, చెప్పిందే చెప్పుడు, ఒక ఎపిసోడ్ లాగా టీవీలలో సీరియల్స్ వస్తే రోజు ఒక ఎపిసోడ్ వచ్చినట్టుగా 2 నెలలకో ఎపిసోడ్ నడిపించుకుంటా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసుని పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నావు. నిజంగా నీ దగ్గర ఆధారం ఉంటే దమ్ముంటే బయట పెట్టు కానీ ఉట్టిగానే నోటీసులు ఇచ్చుకుంటూ, ఉట్టిగానే మీరు ఎంక్వైరీ ఇచ్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎంత దెబ్బతీయాలని చూస్తే అంతకు రెట్టింపుగా ఇంకా ఎగిసి పడుతుంది తెలంగాణ ప్రజలలో ఉన్న మనోధైర్యం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మనోధైర్యం ఇంకా కూడా ఎగిసి పడుతుంది. అడుగడుగున నీకు గండాలు సృష్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, అడుగడుగున నిన్ను ఏడిపించి తీరుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే సగం చచ్చిపోయి ఉన్నావు, ఇక పూర్తిగా చచ్చిపోవాలనుకుంటే మా కేసీఆర్ తెరువు రావాలి. నువ్వు ఆ కేసీఆర్ తెరువు వచ్చినావంటే ఖచ్చితంగా నీ మనోధైర్యం 100% బొందబెట్టి తీరుతుంది బీఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ. చేస్తున్నావు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్యారెడ్డిలు అన్నారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 32వ డివిజన్ రాక్ హిల్స్ కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిలు అన్నారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 32వ డివిజన్ రాక్ హిల్స్ కాలనీ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గిఫ్ట్గా ఇస్తామని అన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 32వ డివిజన్ నుంచి తనతో పాటు అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి సహకారంతో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామరెడ్డి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాల అనిల్ రెడ్డి, అయ్యప్ప సైదుల్ గౌడ్, అలుగుబెల్లి కిరణ్, భువనగిరి శివప్రసాద్, రఫీ, అంజయ్య, బుర్రి నరేందర్ రెడ్డి, అంజయ్య, జూలకంటి, స్వాతి, వంగాల సుమతి, బీరం స్వాతి, ఆశ తదితరులు పాల్గొన్నారు. ఓం శివాయ నమః. ఓం భవాయ నమః. ఓం శివాయ నమః. ఓం భవాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం విరోధాక్షాయ నమః. ఓం కమటీయ నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం కట్వంగి నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శివనిష్ఠాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. శివాయ నమః. శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. షోడశోపచారపూజామహంకరాభ్యర్థనం భాయతనమేవాదే. ఓం యామినీర్యాభ్యామిశ్వాయాదుష్మనే బృహస్పతి ప్రజోస్వానో జగవతః ఫలం మనోరథ ఫలం పుత్రపుత్రార్థ్యర్థో దేవతాభ్యో నమో నమః. మేడం 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 ఇది మీరు పట్టుకోండి. మీరు బాబు ఇట్లా మళ్ళీ ఆ రోడ్లు పట్టుకోం. ఇవాళ సార్ వెనుక ఎంప్లాయ్ అక్క మన చర్తక్క లేదంటే మేడం సైడ్ మేడం మేడం ఇటు సైడ్ జై జయపురి ఆయన కిరణ్ महाराज गोत्रो ध्वस्य जमानस्य श्रीनिवास नामदेस्य चैतन्य नामदेस्य रोहित नामदेस्य विष्णु नामदेस्य सुनंदा नामदेस्य सह कुटुंबस्य
విద్యార్థులు విద్యలో రాణించడంతో పాటు విలువలను పెంపొందించుకోవాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్య సంఘం అధ్యక్షులు తీకుల శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి గౌతమి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు విద్యలో రాణించడంతో పాటు విలువలను పెంపొందించుకోవాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల యాజమాన్యం సంఘం అధ్యక్షులు తీకుల శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి గౌతమి జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సాయి గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యతో పాటు విద్యార్థుల సర్వోత్తముఖ అభివృద్ధికి అవసరమైన అన్ని నైపుణ్యాలను విలువలను నేర్పిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఇంటర్ విద్యలో సాయి గౌతమి కళాశాల ముందంజలో ఉందని అన్నారు. పేద విద్యార్థులకు ఫీజులో రాయితీ ఇవ్వడంతో పాటు ఉన్నతంగా రాణిస్తున్న విద్యార్థులకు చేయూతను అందిస్తున్నట్లు తెలిపారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులకు నేర్చుకోవాలనే తపన ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో టాప్ కాలేజ్ అయిన స్పందన డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ప్లేస్మెంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు, అంతకుముందు గ్రూప్ 1 ఆఫీసర్ ఆ కళాశాల పూర్వ విద్యార్థి నరేష్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎరగాని లక్ష్మయ్య గౌడ్, కరస్పాండెంట్ భగవాన్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ తీకుల్ల సోమిరెడ్డి, షేరి శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాయనిస్తారా? ఉండదు. వైట్ పేపర్ ఇస్తారు, పెన్ ఇస్తారు, నీ దారి నువ్వే ఎంచుకోవాలి. అందుకనే కాలేజ్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత మన లైఫ్ను మనమే సరి చేసుకోవాల్సి వస్తుంది, మన దారిని మనమే చూసుకోవాల్సి వస్తుంది, మన దిశను మనమే నిర్దేశించుకోవాల్సి వస్తుంది. ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ దాటిన తర్వాత మనం చేయడానికి ఏముండదు. సపోజ్ కొంతమంది ఎంపీసీ తీసుకుంటారు, తర్వాత నేను డిగ్రీకి వెళ్ళిన తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఎంపీసీ కావాలంటే సాధ్యపడదు. కాబట్టి ఏది నిర్ణయించుకున్నా ఇక్కడే. కాబట్టి ఈ విద్య మనకి ఎక్కడొచ్చినా స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఇచ్చారు. కాకపోతే అంత అవగాహన మనకు ఉండదు. అప్పుడు అది ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలు ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ పోయి ఒక జాబ్ సంపాదిస్తే సూర్యాపేట, ప్రైవేట్లో కావాలని కూడా సూర్యాపేట, కాకపోతే హైదరాబాద్ కూడా కాకపోతే ఇప్పుడేంది నేషనల్ వైడ్గా బెంగళూరు, చెన్నై, కోల్కతా, పూణే, బొంబాయి ఎక్కడికైనా పోవచ్చు. కానీ ప్రజెంట్గా ఎట్లా ఉంది, ఎంటైర్ గ్లోబ్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీ. ఇవాళ మనకు ఐటీలో పోతే ఎవరైనా చెప్పొచ్చు. ఉన్నటువంటి పాఠాలు చెప్పడమే కాదు, జీవిత పాఠాలు కూడా కావాలి. ఓన్లీ పుస్తకాలలో ఉన్నటువంటి పాఠాలు చదివినంత మాత్రాన జీవితంలో మనం ఎదగలేం. మనం పుస్తకాలలో ఉన్నటువంటి పాఠాలను కంఠస్థం చేసి మంచి ర్యాంకులు ఆ విధంగా సంపాదించుకుంటే ఒక ఉన్నతమైన పోస్ట్ వస్తుంది, అంతవరకే. కానీ జీవితాన్ని కూడా చదవగలిగేటటువంటి, సమాజంలో ఎలా ఉండాలి, సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి, ఈ దేశానికి ఎలా ఉపయోగపడాలి అనేటటువంటి చదువును కూడా ఇక్కడ ఇస్తున్నారు. అలాంటి కార్యకలాపాలు చేస్తుంటారు. ఇక్కడ ఏ పండుగ వచ్చినా, బతుకమ్మ వచ్చినా, ఏదొచ్చినా కూడా మన సంస్కృతిని కూడా విడిచిపెట్టకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి దట్ ఈస్ వై ఐఎమ్ కాలింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దే ఆర్ గివింగ్.
ఓన్లీ పుస్తకాలు కాదు, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ మీరు చూడండి, పేపర్లో చూస్తుంటాము, బాగా చదివేటటువంటి పిల్లలు కూడా ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు వచ్చేటటువంటి పిల్లలు కూడా, ఐఐటిలో చదువుతున్నటువంటి పిల్లలు కూడా ఏదైనా సమస్య వస్తే లైఫ్లో కానివ్వండి, వాళ్ళ చదువులో కానీ ఏదైనా సమస్య వస్తే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఏ పుస్తకాలు దొరుకుతుంది, గూగుల్లో దొరుకుతుందా, యూట్యూబ్లో దొరుకుతుందా అని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మన సమస్యల్ని పరిష్కరించుకుంటూ 10 మంది కూడా వాళ్ళ సమస్యలకు కూడా పరిష్కారం చూపగలిగేటటువంటి స్టేజ్లో ఈ సాయి గౌతమి విద్యార్థులు ఉన్నారనేటటువంటి నేను అనుకుంటున్నాను. మనం కళాశాల జాయిన్ అయ్యేటప్పుడు ఎన్నో ఆశలతోటి, ఎంతో ఆనందంతో మన తల్లిదండ్రులు మన దగ్గరికి ఇక్కడ పంపిస్తారు. వాస్తవంగా కళాశాల విద్య ఎలా ఉంటుంది? మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి యాదగిరిగుట్ట పట్టణంలో కాలినడకన తిరిగి నిరసన తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్కు సీట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి యాదగిరిగుట్ట పట్టణంలో కాలినడకన తిరిగి నిరసన తెలిపారు. గాంధీ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ముందు కుట్రపూరితంగా మాజీ సీఎం కేసీఆర్కు సీట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించిందన్నారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కేసీఆర్ గారి మీద ఎలాంటి విచారణ జరపొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చినా మరి రేవంత్ రెడ్డి గారు మరి బోకరేశం వేసి మరి నన్ను అప్పుడు ఎట్లయినా జైలు వేసిర్రు, మరి ఇప్పుడు నేను కూడా కేసీఆర్ మీద కక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో సిట్టు పేరుతో ఇబ్బందులు గురి చేయాలని చూస్తూ ఉన్నారు. మరి మన తెలంగాణ గాంధీ మరి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మచ్చలేని వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయాలి, మరి పైశాచికంగా ఆనందం పొందాలని మరి రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ తప్పుడు ఆలోచనలు మానుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక నిప్పు, ఆయన తలుచుకుంటే నీ కాంగ్రెస్ వాడు ఒక్కడు కూడా మీలాడు బిడ్డ చెప్తున్నాం, ఒక్కరికొని బట్టలు ఇప్పించి ఉత్తించుకోవటం మా కేసీఆర్ని టచ్ చేస్తే అనుకుంటున్నామో. మా దగ్గరనే నియోజకవర్గంలో 60 లక్షల మంది మన సభ్యత్వం కలిగిన మరి టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మేము ఏదో ఊకున్నామని చూస్తూ ఊకున్నామని అనుకుంటున్నాం తప్ప నీకు రేపు పొద్దుగాల మరి మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు చేసిన హామీలు దొంగ హామీలు ఏమైతున్నాయి ఒక్కటి కూడా అమలు. గతంలో దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మరి విచారణకు ఒక కేసు విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు తెలంగాణ జాతిపిత, తెలంగాణ తెచ్చినటువంటి ఆ మహానుభావుని శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని విచారణ పేరిట పిలవడం ఇది విషాదకరం. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎవరికి కూడా ఈరోజు దుర్దినం. ఎందుకంటే ఆ మహానుభావుడు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ జాతిపిత మన తెలంగాణ గాంధీ మా కేసీఆర్ గారు. అంత గొప్ప నాయకుని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో చూపించినటువంటి వ్యక్తి. వారి పాలనలో అద్భుతమైనటువంటి పాలన, మరి రామరాజ్య పాలన జరిగింది. ఇలా
దేశ విదేశ సంస్థలన్నీ కూడా వారి ప్రశంసిస్తుంటే ఓర్వలేని రేవంత్ రెడ్డి తమ కృత్రిమ ఆనందం కోసం కేసీఆర్ గారిని ఒక లొట్టపీస్ కేసు పేరిట విచారణకు పిలిచడం విచారకరం. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమే కాదు, తెలంగాణ ప్రజలందరూ అరే ఆ మహానుభావుడు 66 ఏళ్ళ వృద్ధుడు ఆయనను విలువడం ఏంది? మరి ఆయనను చట్ట ప్రకారం కాకుండా మరి ఆయన ఎక్కడైతే ఉంటుండో అక్కడికే పోవాలి, విచారణ చేయాలి. కానీ అట్లా కాకుండా అర్ధరాత్రి పూట గేటుకు నోటీసులు వేసి నువ్వు రావాలి అని బలవంత పెట్టి రప్పించుకోవడం పోలీసు వాళ్ళకు కూడా తగదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ లొట్టబీస్ కోసం సిట్టు వేసారు. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి దోపిడీ జరుగుతుంటే దానికి సిట్టయ్యారు. సింగరేణిలో దోపిడీ జరుగుతుంటే దానికి సిట్టయ్యారు. హైదరాబాదులో ప్రతిరోజు ఏదో ఆత్మహత్యలు, అక్రమ హత్యలు. మా యాదగిరిగుట్ట దేవస్థానంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గత సంవత్సరం చింతపండు దొంగతనం అయితే దాని మీద సిట్టేయలే. దాని మీద సిట్టేయి. అందులో నీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఉంది, అందుకే సిట్టేస్తలేవని అనుకుంటున్నాం. నిన్న మొన్న పేపర్లో, అన్ని పేపర్లో నీకు నీ పార్టీ పల్లకి మోసే పత్రికలు కూడా కోకొల్లలుగా సీరియల్గా వ్యాసాలు రాస్తుంటే దాని గురించి పట్టించుకో. ఎందుకంటే యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తులు ఇచ్చిన డాలర్లు బంగారం మాయమైపోయింది అని చెప్తున్నారు. మాయమైపోయింది, డాలర్లు బంగారం మాయమైపోయింది. అది ఎన్ని లక్షల కోట్లు ఉందో మరి తెలియదు, కానీ మాయమైపోయిందని పేపర్లో కథనాలు వస్తున్నాయి. దాని మీద సిట్టయి లొట్టపీస్ కేసు మీద కాదు, కనీసం ప్రభుత్వానికి ఆదాయం అని వస్తుంది. దీని మీద విచారణ చేయి, దీని మీద సిట్టయి. నీ సజ్జనార్ నేస్తావో నీ శివధర్ రెడ్డి నేస్తావో వేసుకో అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. నీ కృత్రిమ ఆనందం కోసం కేసీఆర్ను అబాస్ పాలు చేస్తే ఏదో బదనాం చేయాలని అనుకుంటే నువ్వు, అది నీ భ్రమ. సూర్యాపేట పట్టణంలోని 38వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన వైఎల్ఎన్ గౌడ్ ఆదివారం ప్రచారం ప్రారంభించారు. వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పోటీ చేయడానికి అవకాశం కల్పించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని 38వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన వైఎల్ఎన్ గౌడ్ ఆదివారం ప్రచారం ప్రారంభించారు. వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పోటీ చేయడానికి అవకాశం కల్పించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్కి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. తాను 1935లో సూర్యాపేటలో ఈ వార్డులో కౌన్సిలర్గా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, సీసీ రోడ్ నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం చేశానని, ఇంటింటికి నల్ల సౌకర్యం కల్పించానని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశానన్నారు. ఈసారి గెలిపిస్తే తాను వార్డు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని, ఎవరికి ఏ కష్టం వచ్చిందో తాను ఆదుకుంటానని, వార్డుకు అందుబాటులో ప్రజలకు ఉంటానని, వార్డులో పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. వృద్ధులకు పెన్షన్లు వార్డులో ఇచ్చే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. తనను వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం, సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం, తప్పకుండా
సర్వోత్తమ్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, కోతు భాస్కర్ గారి నాయకత్వం. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. తొంభై 1995లో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నుకోబడిన అతి చిన్న వయసులో నేను ఇదే వార్డు నుంచి 19వ వార్డు ఉండే ఆనాడు ఈరోజు 38వ వార్డు అయింది. 18వ వార్డు 19వ వార్డు కలిపి ఈ యొక్క 38వ వార్డు చేసిరు. నేను ఆనాడు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు వార్డులో సీసీ రోడ్లు అయితేంది, డ్రైనేజీలు అయితేంది, తర్వాత నల్లాలు అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, అన్ని విధాలు అందరికీ ఎల్లవేళలా ఉండి పనిచేసిన నేను ఈరోజు 38వ వార్డు నుంచి అభ్యర్థిగా ఇచ్చినటువంటి మా పార్టీ అధినేతలు దామోదర్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారికి మరియు కొప్పుల వేనారెడ్డి గారికి, భాస్కర్ గారికి మరియు జిల్లా అధ్యక్షుడు నరసన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈనాడు నేను ప్రచారం స్టార్ట్ చేసిన నా వాటి నుంచి ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే నా స్థానికుడిని నేను కాబట్టి నాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను మంచి అభివృద్ధి చేస్తా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అన్ని పథకాలు మంచిగా ఉన్నాయి. పథకాలన్నీ అందరి ప్రజలకు చేరవేసే విధంగా నాయకత్వంతో ఎవరైనా మొత్తం నేను అందరి కాడికి పోయి ప్రతి ఒక్కరికి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మనస్ఫూర్తిగా దేవుని ప్రమాణంగా చేస్తున్నాను. అందుబాటులో ఉండి ప్రజలకు ప్రజాసేవగా నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎన్ఎస్యూ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి నేను ఎన్నో విధాలుగా కార్యక్రమాలు, తర్వాత కరోనా మూమెంట్లో కూడా నేను ఈ వార్డుల కరోనా మూమెంట్లో కూడా ఎంతో మందికి సేవలు చేసిన, బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పు అన్నీ సాయం చేసిన నేను. అదేవిధంగా నేను పైసలు దాచుకునే వ్యక్తి కాదు, అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ చెప్పిండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ నేరులు బగ్గుమంటున్నారు. తెలంగాణను తెచ్చిన జాతిపితకు సీట్ నోటీసులు ఇవ్వడంతో చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు ఎక్కి నిరసన చేస్తున్నారు. విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నారు. తెలంగాణ తెచ్చిన జాతిపితకు సీట్ నోటీసులు ఇవ్వడంతో చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. విచారణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలుపుతున్నారు. కేసీఆర్ని అనుమానిస్తే తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టే అని నాయకులు తెలుపుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మదర్ తెరిసా తర్వాత మూడవ ప్రపంచ మదర్ తెరిసా సంస్థల అధినేతగా ఉన్నటువంటి జోసెఫ్ మేరీ అమ్మ ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి మదర్ తెరిసా గృహమును సందర్శించడం జరిగినది. పేదలకు, అభాగ్యులను, అనాథులను, కుష్టి వ్యాధిగ్రస్తులను తన దగ్గరకు తీసుకొని వాళ్ళకి ఆశ్రమం, బట్టలు, అన్నము, సహాయము అందించినటువంటి మదర్ తెరిసా యొక్క సేవలను కొనసాగిస్తున్నారు. మదర్ తెరిసా తర్వాత మూడవ ప్రపంచ మదర్ తెరిసా సంస్థల అధినేతగా ఉన్నటువంటి జోసెఫ్ మేరీ అమ్మ ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి మదర్ తెరిసా గృహమును సందర్శించడం జరిగినది. పేదలను, అభాగ్యులను, అనాథలను, కుష్టి వ్యాధిగ్రస్తులను తన దగ్గరకు తీసుకొని వాళ్ళకి ఆశ్రమం, బట్టలు, అన్నము, సహాయము అందించినటువంటి మదర్ తెరిసా యొక్క సేవలను కొనసాగిస్తున్న మదర్ తెరిసా సంస్థలు. వాటితో భాగంగా నల్గొండలోని నిర్మల్ హృదయ మందిరంలో ఉన్నటువంటి దాదాపు 60 మంది మతిస్థిమితం లేని అనాథలను అక్కున చేర్చుకొని సేవను అందిస్తున్నారు. Yes, they are also. సంస్థ నారాయణపుర మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్న ప్రసాదం సేవా ఆశ్రమం ట్రస్ట్ షష్ఠి వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత కళ్యాణ మహోత్సవము మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల మహాబడి పూజ కార్యక్రమం ఆశ్రమ నిర్వాహకులు శంకరానంద స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్న ప్రసాదం సేవా ఆశ్రమ ట్రస్ట్ షష్ఠి వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత కళ్యాణ మహోత్సవము మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడి పూజ కార్యక్రమం ఆశ్రమ నిర్వాహకులు శంకరానంద స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అలాగే మహాపడి పూజ కార్యక్రమంలో శివభక్తులు అదేవిధంగా కార్యక్రమానికి గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆశ్రమం నిర్వాహకులు నిర్వహించడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ మరియు మాజీ జెడ్పీటీసీ మందాడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని వ్యక్తిగతంగా అగౌరవపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని, చట్టాలను లెక్క చేయకుండా న్యాయ వ్యవస్థను కించపరుస్తూ సీట్ నోటీసులు పేరుతో దుర్వినియోగం జరుగుతుందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ మరియు మాజీ జెడ్పీటీసీ మందాడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని వ్యక్తిగతంగా అగౌరవపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని, చట్టాలను లెక్క చేయకుండా న్యాయ వ్యవస్థను కించపరుస్తూ సీట్ నోటీసుల పేరుతో దుర్వినియోగం జరుగుతుందని ఆరోపించారు. సీట్ అధికారుల తీరును నిరసిస్తూ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూండాల మండలంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుతో పట్టిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గడ్డమీది పాండాని, గ్రామశాఖ అధ్యక్షులు గిరికత్తుల సీను, బాలరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఆలకుంట్ల సుధాకర్, కురుమిళ్ల కవిత సీను, పంగా జయసుధ, సతీష్ రెడ్డి, శేమిశెట్టి మహేష్, బొబ్బూరి సుధాకర్, ఊట్ల సీను, మౌలాలి, మండల నాయకులు పాల్గొన్నారు. నోటీసులు కేసులంటున్నావు, దమ్ముంటే నువ్వు ఒక చెయ్యేసి అరెస్ట్ చేసి చూడరా నాయన. నీకు ఆ చాట కాదు, తెలంగాణ ప్రజలు తమ్మి కొడతారు. ఇంకా ఇంకో సంవత్సరం తిరగక ముందు అంతా నీ పార్టీ అంతా చూస్తారు. ఎందుకంటే గ్రామాలలో నువ్వు ఇచ్చిన ఇలా రైతు బంధు ఎటు పోయింది, రైతు బీమా ఎటు పోయింది, కళ్యాణ లక్ష్మి ఎటు పోయింది, కులం బంగారం ఎటు పోయింది, 2500 ఎటు పోయినాయి, ఈ పెన్షన్ 4000 ఎటు పోయింది. అన్నీ నెరవేర్చకుండా నువ్వు కార్యకలాపాలు చేయడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని మేము ప్రశ్నిస్తున్నందుకు ఇలా మా ప్రతిపక్షంలో ఉండి వాళ్ళకి నోటీసులు పంపించి నువ్వు అది ఇది బెదిరిస్తే తాటాకు సభ్యులకు భయపడే కాదు. ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమ పునాదుల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. జైళ్లకు, పోలీసు వాళ్లకు, ఈ అధికారానికి భయపడే వాళ్ళం ఎవరన్నా ఇక్కడ బిడ్డ ఏడుకైతే అటు చూసుకున్నాం ఖబర్దార్. కాబట్టి ఇలా కేసీఆర్కి నువ్వు ఏదో పనికిరాని ఫోన్ ట్యాపింగ్ మీద నువ్వు ఇలా నోటీస్ పంపించినావు. దానికి నిరసనగా ఇలా మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టినాం. దీన్ని ఉద్దేశించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిట్ పేరు మీద, పోలీస్ విచారణ పేరు మీద, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వారిని ఏ విధంగానైనా విచారణ చేపట్టాలి, వారిని ఏ విధంగానైనా జైలుకు పంపించాలన్నటువంటి ఒక దుష్ట సంకల్పంతో ఇవాళ పోలీసు విచారణ చేపట్టేందుకు నంది హిల్స్లో వారి నివాసంలో విచారణ చేపడుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది, దుర్మార్గ పరిపాలన జరుగుతుంది, ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతుంది, రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం, వ్యతిరేకమైన పరిపాలన ప్రజలలో కప్పిపుచ్చుకుంటేందుకు, ఆ వచ్చినటువంటి వ్యతిరేకతను పారదోలేటందుకు కేసీఆర్ గారిని తీసుకొచ్చుకొని జైల్లో పెడితే నేను ఇలా పరిపాలన మొత్తం ప్రజలు మర్చిపోతున్నటువంటి ఒక సంకల్పంతో, ఒక దుష్ట పన్నాగంతో ఈ ముఖ్యమంత్రి గారు పన్నాగం పన్ని కేసీఆర్ గారిని పిలిపించి విచారణ చేపట్టాలని ఒక నినాదంతో పనిచేస్తుండు. దానికి అందరం కూడా టీఆర్ఎస్ నేను రాష్ట్ర తెలంగాణ ప్రజానికి అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చేసేటువంటి పని మంచిది కాదు, మీరు చేసేటువంటిది ఈ దుర్మార్గమైనటువంటి పని. ఒకనాడు కాళేశ్వరం అంటావు, ఒకనాడేమో ఇవాళ పోలీసు ఫోన్ ట్యాపింగ్ అంటావు. ఇవాళ నువ్వు ఎందుకు అంటున్నావు?
రైతులకు రైతు బంధు ఎక్కువటానికి అంటున్నావు. రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలు ఉన్నటువంటి గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయలేకపోతున్నావు. కళ్యాణ లక్ష్మి ఇవ్వలేకపోతున్నావు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నావు, అది కూడా ఇవ్వలేకపోతున్నావు. 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేకపోతున్నావు. ఆడవాళ్ళకి 2,500 రూపాయలు ఇస్తాను, అది కూడా ఇవ్వలేకపోతున్నావు. వీటన్నిటి ఇవ్వలేకనే ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ గారిని జైల్లో పెడితే ఇవన్నిటి కూడా ప్రజలు నన్ను మర్చిపోయి నాకు ఓట్లేస్తారు మళ్ళా కూడా అనుకుంటున్నావు. ఇవన్నీ కాదు, తప్పుడు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఎందుకు మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలి, కేసీఆర్ గారిని ఏదో విధంగా బదనాం చేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ చేస్తున్నటువంటి పన్నాగం నీదని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. మరి కొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న 12 వార్డు కౌన్సిలర్ల అభ్యర్థుల పేర్లను అధికారికంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ వీరారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాడాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న 12 వార్డుల కౌన్సిలర్ల అభ్యర్థుల పేర్లను అధికారికంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి వీరారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాడల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నిధులతోటే ఆలేరులో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. బీజేపీ పార్టీ అభ్యర్థి చైర్మన్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చిరిగి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, వడ్డెమాన్ నరేందర్, బడుగు జాంగీర్, పంబరి లక్ష్మీనారాయణ, పశికంటి సోమయ్య, బైరి మహేందర్, పరమని స్వామి తదితరులు పాల్గొన్నారు. మాతాకి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 12 వార్డుల అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో పార్టీ తరఫున మేము 12 వార్డులకు గాను 12 మంది అభ్యర్థులను అధికారికంగా ఇవాళ ప్రకటించడానికి ఏర్పాటు చేసిన సమావేశం ఇది. రెండవసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అదేవిధంగా ఆలేరు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత రెండవసారి జరుగుతున్న ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్యానెల్ ఇవాళ నిలబెట్టింది. మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు ఈ 12 మంది అభ్యర్థులు గెలిచి ఆలేరు మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేస్తామనే పూర్తి నమ్మకంతో ఇవాళ మేము మా అభ్యర్థులను ఆలేరు పట్టణ ప్రజలకు పరిచయం చేస్తున్నాం. వీరే మా అభ్యర్థులు, రేపు గెలవబోయే అభ్యర్థులు కూడా వీరే. మీరు పూర్తి సహాయ సహకారాలు అందించి మా అభ్యర్థులను గెలిపించినట్టయితే ఆలేరు మున్సిపాలిటీను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని పత్రికాముఖంగా తెలియజేస్తాం. ఒకసారి చూపించాలి ప్రజలకు, ఆలేరు పట్టణ ప్రజలకు. ఎందుకు అంటే నువ్వు నిన్న కూడా ఎన్నికల నామినేషన్ సభలో అధికారంలో ఉన్నది రాష్ట్ర పార్టీ, ప్రభుత్వం, కాంగ్రెస్, అధికారంలో ఉన్న పార్టీని మున్సిపల్ చైర్మన్ చేయాలని చెప్తున్నావు అబద్ధం హామీ. నీవు అధికారంలో 2.5 ఏళ్ళు అయింది, ఏం చేసావు అది చెప్పు ఫస్ట్. నీవు నయా పైసా లేదు, నీ రాష్ట్ర ప్రభుత్వం వేయలే, నయా పైసా తెచ్చి పని చేయలే. ప్రతి పైసా నరేంద్ర మోడీ గారిదే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే. ఏ పని అయినా డెవలప్మెంట్ ప్రతి ఇంటికి మోడీ గారి సంక్షేమ స్కీమ్ ఉంది. ఆ స్కీముల ద్వారానే ఇవాళ ఇంతో అంత ఆలేరు పట్టణంలో పని అయింది. ఈ ఆలేరు పట్టణ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పట్టణ నాయకత్వం 56 రోజులు నిరాహార దీక్ష చేసి రైల్వే గేట్ని అండర్ పాస్ను ఓపెన్ చేయించడం, రైల్వే గేట్ను తెరిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆలేరు పట్టణంలో. వారు పోరాటం చేసి ప్రజల సమస్యలపైన నిత్యం ప్రజలలో ఉండి ఆలేరులైన 12 మందిని గెలిపించి మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్గా బీజేపీకి పట్టం కడితే
డెవలప్మెంట్ని మేము పరుగులు పెట్టిస్తామని ఆలేరు పట్టణ ప్రజలకు హామీ ఇస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో మా యొక్క అభ్యర్థులను గెలిపించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుచుకొని మహిళలు కానీ, ముఖ్యంగా అధిక ప్రాంత మహిళలు ఉన్న వారిని, యువకులను, దళిత వర్గాలను సెలెక్ట్ చేసి ఇలా సక్సెస్ అయినాం కాబట్టి ఈ మున్సిపల్ కైవసం చేసుకుంటామని విలేకరుల సమావేశంలో చెప్తా ఉన్నాం. ఉద్యమం చేసింది అండ్ 2 పార్టీలను ఓడగొట్టింది, అధికారం ఓడగొట్టింది. ఇక్కడ తెలంగాణ ఉద్యమం నింపిన గడ్డ ఆలేరు గడ్డ. ఇప్పుడు కూడా 2 పార్టీలను ఓడగొట్టి కాషాయం జెండను ఆలేరు ప్రాంతంలో ఎగరడానికి మొట్టమొదటిగా ఆలేరు మున్సిపాలిటీ అంటేనే ఆలేరు, ఆలేరుని ఆతోని ఈ యొక్క స్టార్ట్ అవుతుంది. ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకోబోతుందని ఈ మీడియా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన అభ్యర్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారం. మరి వారిలో మొదటి వార్డుకు సంబంధించి కామిటికారి జ్యోతి గారు, వీళ్ళు ఒక్కసారి పరిచయం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. జ్యోతి గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా బొట్టు ఉషారాణి గారు సెకండ్ వార్డు, 3వ వార్డు శాంతిరెడ్డి గారు, 4వ వార్డు తేరాల మంజుల గారు, 5వ వార్డు పాసికట్టి సంపత్ గారు, 6వ వార్డు అంగడి ఉపేంద్ర, అదేవిధంగా 7వ వార్డు శ్రీమతి సముద్రాల కల్పన, 8వ వార్డు కొట్ల సంపత్ గారు, అదేవిధంగా 9వ వార్డు సుక్కరాజు గారు, 10వ వార్డు గోడపట్ల నిర్మల గారు, 11వ వార్డు సుభాష్ గారు, బందెల సుభాష్ గారు, సోషల్ మీడియాలో యాక్టివ్, ఇన్ని అధికార ఒత్తిళ్ళు వచ్చినా కూడా లొంగకుండా పోరాడిన వ్యక్తి. అదేవిధంగా 12వ వార్డు పూల సరిత గారు, గురుమూర్తి గారు, వాళ్ళు ప్రచారం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ శ్రేణులు ఉవ్వెత్తున నిరసన చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో నల్గొండ దేవరకొండ ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ శ్రేణులు ఉవ్వెత్తున నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో నల్గొండ దేవరకొండ ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై బైఠాయించిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తారోకోతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులకు సర్ది చెప్పారు. అక్రమ కేసులు బనాయించడం ఆపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన విరమించాయి. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ను రాజకీయంగా వేధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డి మీద
కదా, ఓసారి ఏమో కాళేశ్వరం కూలింది అంటాడు, ఓసారి ఏమో హరీష్ రావు మీద నోటీసులు ఇస్తాడు, ఓసారి ఏమో కేటీఆర్ మీద ఇస్తాడు, కేసీఆర్ మీద ఇస్తాడు. చేసేది తక్కువ. అది ఎలక్షన్లు పెడతాడు, ఎక్కడనో పోతాడు. జాండా ఎగిరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉండడు. నోటికొచ్చిన మాటలు మాట్లాడుకుంటా పేగులు మెడలకు వేసుకుంటారు. తలకాయ గోటికి తినాలి, అది తినాలి, ఇది తినిపిస్తాను మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు చక్కగా నేర్చుకోవాలి, మంచిగా మాట్లాడాలి. ఆయన రేవంత్ రెడ్డి ఎవరికి ఏం పాల్పన చేసిండు? కనీసం ముసలోళ్ళ పింఛన్లు ఇచ్చిండా, రైతు బంధువు ఇచ్చిండా, కళ్యాణ లక్ష్యం బంగారం ఇస్తాను ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? బోగర్ మాటలు వరులుకుంటా, రోడ్ల మీద వరులుకుంటా తిరిగేటానికే పనికొస్తాడు. వాళ్ళ మంత్రులే వాళ్ళకు సలహా లేకుండా ఘోరంగా ఎక్కడ తిరుగుతారు అక్కడ తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఖబర్దారు, ఇప్పటికైనా చెప్తున్నాం, కళ్ళెర్రగా చేస్తే తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నామో ఇప్పుడు కూడా కళ్ళెర్రగా చేస్తే నువ్వు భస్మం అవుతావు. ఇప్పటికైనా ఖబర్దారుగా చెప్తున్నావు రేవంత్ రెడ్డి. మాటలు మంచిగా నేర్చుకొని ఒక పెద్ద మనిషిని 65 ఏళ్ళు వచ్చినాయి కానీ కేసీఆర్ నువ్వు మాటలు అనే అవసరం లేదు. ఒక మోడీయే మెచ్చుకుంటుండు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఈరోజు తెలంగాణ జాతికి మొత్తానికి కూడా నోటీసులు ఇచ్చినట్టే. నువ్వు దేనికి ఇస్తున్నావు నోటీస్? ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసినటువంటి కేసులో మళ్ళీ టీఆర్ఎస్ని వేధించాలని, కేసీఆర్ గారిని వేధించాలని నోటీసులు ఇవ్వడం అనేది ఏమైనా చర్య? ఈ నోటీసులకు తాటాకు చప్పులకు కేసీఆర్ గారిని టీఆర్ఎస్ గారిని భయపడదు. జైళ్ళని ముద్దాడి అనేక కేసులను ఎదుర్కొని జైళ్ళనే కొత్త కాదు. అలాంటి నీ సిట్టుకు భయపడే పార్టీ కాదు, సిట్టుకు భయపడే నాయకుడు కాదు కేసీఆర్ గారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, నువ్వు కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. మీ కాంగ్రెస్ నాయకులు ఇళ్లలో నుంచి బయటికి రాలేరు, రోడ్ల మీద తిరగలేరు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చు, అంతేగాని కేసీఆర్ గారిని తెలంగాణను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో తెలంగాణను అగ్రస్థానంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, నాయకులం, అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఊరుకోరు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా 2500 రూపాయలు కానీ, పాపం ముసలి వాళ్ళు పాపం పెన్షను నేను వస్తా రాగానే మొదటి నెల 4000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఇంతవరకు దిక్కులేదు నాయన. మొగోడిని నేను 3 సార్లు 3 పంటలకు ఇస్తా అన్నావు. 2 పంటలు కాదు కదా, ఒక పంటకే దిక్కు లేదు. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంతవరకు రైతు బంధు పడలేదు. యాసంగి సీజన్ ఇట్లా అయిపోవచ్చింది. రేవంత్ రెడ్డి ఇలాంటివి మానుకొని ప్రజాపాలన, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం అనుకొని పనిచేయండి. ఈ చిల్లర మల్లర చేష్టలు మానుకోరి ప్రజాపాలన ఎట్లా చేయాలి, ప్రజలకు ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఏమేమి కావాలని తెలుసుకొని ప్రజలకు అభివృద్ధి ప్రదంలో నడిపించే పని చేయండి. కానీ ఈ చిల్లర పనులు మానుకొని ఈ సిట్ నోటీసులు ఇవి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కేసీఆర్ కానీ పంపడం సరికాదు. కేటీఆర్ని, కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం బగ్గుమంటది, అగ్నిగుండం అయిపోయి మీ ప్రభుత్వానికి కూల్చడమే, గద్దె దించడమే మా ప్రత్యేక ఎజెండా అని పేర్కొంటున్నాం అందరం. జై తెలంగాణ. ఏం విచారణలో ఏం తేల్చిర్రు? హరీష్ రావు గారిని పిలిచి ఏం తేల్చిర్రు? ఈరోజు కేసీఆర్ గారిని పిలిచి కూడా ఏమీ పీకలేరని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. కేసీఆర్ గారి జోలికి వస్తే 2014కు ముందు రాష్ట్రం ఏ విధంగా అయితే అతలాకుతలమైందో అంతకంటే ఎక్కువ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయి. మేము బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనని గాలికి వదిలిపెట్టి ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకసారి హరీష్ రావు గారిని సిట్టు విచారణ పేరుతో వేధించటం, కేసీఆర్ గారిని సిట్టు విచారణ పేరుతో వేధించటం, మున్సిపల్ ఎలక్షన్లని ప్రజలను దృష్టి మళ్లించాలని చెప్పి ఒక దొంగ ఎత్తుగడ పెట్టుకొని ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ఈ సిట్టు విచారణ అనేది కేసీఆర్ గారిని పిలవడం జరిగింది. కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడు సిట్టు విచారణ, రైతు బంధు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈడీ విచారణ, ప్రజలు ఈరోజు రైతు బంధు లేక గ్రామాలలో పెట్టుబడి లేక, వ్యవసాయానికి పెట్టుబడి లేక నానా ఇబ్బందులు పడుతుంటే, గ్రామాలలో వరికి యూరియా బస్తాలు లేక ఇబ్బంది పడుతుంటే అవన్నీ వదిలిపెట్టి సిట్టు విచారణ, ఈడీ విచారణ అని చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టించే పని చేస్తున్న రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. కేసీఆర్ జోలికి వస్తే నీకు పుట్టగతులుండవు. నువ్వు పరిపాలనని దృష్టిలో పెట్టుకొని హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో గల గడప గడప ప్రచారం వినూత్నంగా ప్రచారం ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. కేసీఆర్ పై సీట్ విచారణను నిరసిస్తూ ఆలేరులో నల్ల బ్యాచీలతో నిరసన.
రాకిల్స్ కాలనీలో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రచారం. విద్యతో పాటు వెలుగులను పెంపొందించుకోవాలి అన్న టీకుల్లా శ్రీనివాస్ రెడ్డి. ఆశీర్వదించండి, అండగా ఉంటాను. 38వ వార్డులో ప్రచారం ప్రారంభం చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎల్ఎన్ గౌడ్. చౌటుపల్ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన. మదర్ తెరిసా గృహమును సందర్శించిన జోసెఫ్ మేరీ అమ్మ. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్న ప్రసాదం సేవా ఆశ్రమ ట్రస్ట్ షష్ఠి వార్షికోత్సవం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గూండాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆందోళన. మున్సిపల్ ఎన్నికల బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్ల వెల్లడి. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. మండల పార్టీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో నిరసన. కేసీఆర్ కి సీట్ నోటీసులు ఇవ్వడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరసనలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.